Praise the Lord, dear brothers and sisters. We thank the Lord for one more opportunity that the Lord has given to us to come into His presence and to offer our supplications before the Lord. దేవుని నామమునకు స్తోత్రములు. మరొకసారి ప్రభు ఈ రీతిగా తన పాద సన్నిధికి వచ్చి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆయన సన్నిధికి తీసుకురావచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనమైన. हम सभी प्रभु की महिमा चढ़ाते हैं, स्तुति चढ़ाते हैं, क्योंकि प्रभु परमेश्वर ने हमें और एक मौका दिया है उनके उपस्थिति में किस तरह हम शामिल हो सके और प्रार्थना अपना विनती उनके सम्मुख में पेश कर सके. Now we are going to look into the scripture portion, the book of Judges, chapter 6, verses from 36 to 40. And after reading this portion, let us have a prayer and then we enter into the time of meditation. ఈ యొక్క దినము ధ్యానం కొరకే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 36 నుండి 40 వచనాల వరకు చదువుకుని తర్వాత ప్రార్థన పూర్వకంగా మనం వాక్య పరిచర్యలకు వెళ్దాం. आज के दिन हम बाइबल के ध्यान के लिए न्यायों की किताब 6वां अध्याय 36 वचन से हम पढ़ेंगे. उसके बाद में प्रार्थना में हम प्रभु की तरफ उनकी अगुवाई के लिए हम देखेंगे. So brother will read in Telugu so that our language will be clear and let us all follow in our own languages. నేను తెలుగులో చదువుతాను, దయచేసి మీరు మీ భాషల్లో మీరు కూడా చదువుకోండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుకు నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అలాగు జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింపసలేమో. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండనిమ్ము. దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను. నేల అంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. Shall we pray? ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. రాత్రి కాల సమయంలో ప్రార్థనా సహవాసములో సంఘముగా ఏకీభించుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనా సమయం దీవించము, ఆశీర్వదించము. చదవబడిన ఈ భాగంలో నుండి మీరే మాతో మాట్లాడి ఆత్మీయ జీవితంలో పురికొల్పు, ధైర్యము, ముందుకు కొనసాగుట కొరకైనా సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన యొక్క ఆవశ్యకతను మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో వాక్యము బోధించటంలో, తర్జుమా చేయటంలో దీనదాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయము కొరకాయి అభిషేకించి ప్రత్యేకపరిచి వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ మహిమాగ్రంథ ప్రభావములు మీకు అర్పించుకుంటూ ఎవరైతే జూమ్ ద్వారా వింటున్నారో, అలాగే ఆన్లైన్లో వింటున్నారో, మరి యూట్యూబ్ ద్వారా మీరే కనికరించండి తండ్రి. మరి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈ యొక్క ట్రాన్స్మిషన్ జరుగుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ ఎవరైతే ట్రాన్స్మిట్ చేస్తున్నారో, డిస్ప్లే చేస్తున్నారో బిడ్డలు మీరు కనికరించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. आमीन. ఆమేన్. So we have been studying about Gideon, the life of Gideon for the past few weeks. గత కొన్ని వారాలుగా మనం గిద్యోను జీవితంలో నుండి కొన్ని విషయాలు ధ్యానిస్తా ఉన్నాం. पिछले थोड़े हफ्तों से हम गिदियोन के जीवन से कुछ ध्यान बान कर रहे हैं और सीख रहे हैं.
Now we are reading the verse 36. Here Gideon says, it is written about Gideon. Gideon said unto the Lord. 36వ వచనంలో మనము ధ్యానించినట్టయితే అప్పుడు గిద్యోను, ఈ యొక్క మాట మరి చదవగలము. గిద్యోను ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. हम 36 वचन के अनुसार हम देखते हैं कि गिद्योन कहता है, तब गिद्योन ने परमेश्वर से कहा. So speaking to the Lord, talking to the Lord is nothing but a prayer. కాబట్టి దేవునితో మాట్లాడము అది ఏంటో కాదు కానీ ప్రార్థన. प्रभु से, परमेश्वर से बातें करना कोई और चीज नहीं है, ये प्रार्थना है. Gideon was standing in the presence of the Lord. ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు. गिद्योन परमेश्वर की सम्मुख में ठहरा हुआ था. No doubt Gideon was called by the Lord. ఏ సందేహం లేదు, దేవుని చేత గిద్యోను పిలువబడ్డాడు. इस बात में कोई संदेह नहीं है कि परमेश्वर ने गिद्योन को बुलाया है. And no doubt Gideon was standing in the presence of the Lord. మరి అంతేకాకుండా గిద్యోను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడనే దానికి ఏ సందేహం లేదు. और इतना ही नहीं, गिद्योन भी परमेश्वर के सम्मुख में ठहरा हुआ है करके इसमें भी कोई संदेह नहीं है. And also Gideon, without any doubt, when Gideon called, when the trumpet was blown, people responded. 2,000 people gathered together for the call of Gideon. మరి అంతకుముందు మనం గమనించినట్టయితే గిద్యోను బూర ఊతూ వచ్చాడు. అప్పుడు దాదాపు 32,000 మంది అక్కడ సమకూడుతూ వచ్చారు. और हम ये भी बात को जानते हैं कि जब गिद्योन ने नारसिंग लेके फूका है, उस समय इस्राएल के झुंड से लगभग 32,000 लोग वहां पे इकट्ठा हुए हैं. If I am in the Gideon's place, when one shout, one call, 32,000 people gathered, immediately I arranged posters and some other media, because I became a leader and a great following was there. And he can do like that. If I am there, I would have done like that. కాబట్టి ఒకవేళ గిద్యోను స్థలంలో నేనుంటే ఒక్క పిలుపుకు 32,000 మంది ఒకవేళ పిలుపుకు వచ్చినట్టయితే ఆ యొక్క సంఖ్యను చూసి, ఆ యొక్క సమూహాన్ని చూసి చాలా హంగామా చేసి పోస్టర్లు అతికించి ఈ రీతిగా ఇంత గొప్ప సమూహం ఉందని ప్రకటించేవాడిని. ఆ రీతిగా గిద్యోను కూడా చేసి ఉండవచ్చు. जिस तरह गिद्योन ने एक पुकार से 32,000 लोग इकट्ठा हुए हैं, अगर उनके स्थान में मैं अगर होता तो मैं बड़े बड़े पोस्टर लगा के अपने पहचान और बढ़ाने की कोशिश करता, क्योंकि मेरे पीछे इतने हजारों लोग मेरे पीछे होते हुए हैं. One leader, 32,000 group of people, but one side all they were standing. Now Gideon is standing in the presence of the Lord. చూడండి, ఒక్క నాయకుడు 32,000 మంది ఇప్పుడు సమకూడుతూ వచ్చారు తను అనుసరించేవారు. అయితే వారందరూ ఒకవైపు, గిద్యోను ఒకవైపు. ఆ గిద్యోను దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. देखते हैं कि एक पुकार से 32,000 लोग वहां पे इकट्ठे हुए हैं और गिद्योन एक तरफ और पूरे जो पुकार सुन के आने वाले समूह एक तरफ है, और गिद्योन ने परमेश्वर के सम्मुख में ठहरा हुआ है. Now what was Gideon telling to the Lord? ఇప్పుడు If గిద్యోను thou దేవుని wilt save, if thou wilt save Israel by mine hand, as thou hast said, I want some sign. He was disclosing with the Lord. కాబట్టి ఇప్పుడు గిద్యోను ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎలా నేను కొన్ని సూచనలు కోరుతున్నానని దేవుని యొద్ద అడుగుతూ వచ్చాడు.
और इस तरह गिद्योन कहता है कि परमेश्वर से यदि तू अपने वचन के अनुसार इस्राएलियों को मेरे द्वारा छुड़ाना चाहता है तो मुझे एक चिन्ह दिखा। So, no doubt, as we talked about Gideon, he was in the presence of the Lord. He was called a man of valor. At the same time, he says in verse 36, if thou wilt, the word if is very, sometimes it is a connecting word, but it is a doubt creating word. కాబట్టి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో గిద్యోను నిలబడ్డాడు, దేవుడు సెలవిచ్చినట్టు చేస్తా ఉన్నాడు. అయితే తన మాటల్లో మనం చూడొచ్చు ఎడల అనేటువంటి మాటను తెలుగులో చూస్తాం, ఇంగ్లీష్ లో ఇఫ్ అని ఉంటుంది. ఇది కొన్నిసార్లు అంటే కొన్ని జత చేయబడినటువంటి పదాలను జత చేసే మాటగా చూస్తాం. అయితే ఈ సందర్భంలో ఇది కొద్ది సందేహము ఆయనలో మరి ఉన్నట్టు కూడా మనం ఇక్కడ చూడగలం. और हम देखते हैं कि इंग्लिश में जो बात इफ लिखा है यानी कि हिंदी में यदि, ये बात किसी दूसरे बात से जोड़ती है, लेकिन इस संदर्भ में हम देखते हैं कि ये शब्द का इस्तेमाल जब किया है तो वहां पे हम देखते हैं कि गिद्योन के जीवन में कुछ संदेह निकला है। The previous verses we saw that he did great things for God. He cast down all the altars of the heathen gods. But now again he has some doubts. చూడండి, ముందు వచనాలు మనం గమనిస్తూ వచ్చాము, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తూ వచ్చాడు. ఆ యొక్క బయలు యొక్క ప్రతిమలను పలగొట్టడము, ఆ గుళ్ళను వాటన్నిటిని పడద్రోయడం మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ తనలో మళ్ళీ యొక్క సందేహము ఉన్నట్టు చూడగలం. हम पिछले वचनों में हम देखते आए हैं कैसे प्रभु की पुकार से, ओच बुलाने से कितने बड़े और अचंभ कार्य किए हैं। अन्य जाति के जो वेदी थी और उसके प्रतिमाओं को निकाल फेंका, उसको घिरा डाला है। ये यहाँ पे हम देखते हैं कि एक संकोच करते हुए एक व्यक्ति को हम देखते हैं। Verse 36 tells us the doubt of Gideon's doubt. 36వ వచనం మనకేం తెలియజేస్తుందంటే గిద్యోను యొక్క సందేహము. 36वां वचन हमें ये बतलाती है कि गिद्योन के जीवन में जो शंका पैदा हुआ है, if thou wilt save Israel by mine hand, as thou hast said, behold, I will put a fleece of wool in the floor. చూడండి, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలును రక్షింపనుద్దేశించిన నేను కళ్ళం నా గొర్రెబెచ్చు ఉంచిన తర్వాత అనేటువంటి మాటను చూడగలం. और हम देखते हैं कि अगर यदि तू अपने वचन के अनुसार इस्राएलियों को मेरे द्वारा छुड़ाएगा तो सुन, एक भेड़ की ऊन कल्याण में मैं रखूंगा, इस तरह कहता है। Here also we can see one more no doubt. No doubt he was standing in the presence of the Lord, but no doubt he is not leaving the floor. In the previous verses also, he was at the threshing floor. Now, again, after all these things, again he is climbing the floor and he wants to put some fleece on the floor. He wants some sign. చూడండి, మనము ఇంతకుముందు చూస్తూ వచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దానికి సందేహం ఏమీ లేదు. మరియు ఇక్కడ కూడా ఒక విషయాన్ని చూడగలము, ఆయన కళ్ళంలో ఉన్నాడు, దీనికి కూడా సందేహం లేదు. మనం ఇంతకు ముందు వచనాల్లో పైన వచనాలు కూడా గమనిస్తే ఆయన కళ్ళం యుద్ధను ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన కళ్ళం యుద్ధనే ఒక సూచనను కోరుతా ఉన్నాడు. और यहाँ पे भी हम देखते हैं कि इस बात की कोई संदेह नहीं है कि परमेश्वर के समुख में वो ठहरा है, लेकिन हम ये भी देखते हैं कि वो कल्याण को ना छोड़ा है। पहले भी वो कल्याण में ही था, अभी भी वो कल्याण में है। Actually, when he was in the threshing floor, at the threshing floor, slowly Lord brought him to build an altar, to cast down the
altars of Baal. And Lord wants to improve his faith, but still he is clinging the floor only. చూడండి, అంతకు ముందు ఆయన కళ్ళం యొద్దనే దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. అక్కడి నుండి అతన్ని తీసుకొని వచ్చాడు. మరి ఆ యొక్క బయలు యొక్క బలిపీఠంలను, దేవత స్తంభములను పడివేయబడ్డము, తిరిగి దేవునికి ఒక బలిపీఠం కట్టడము, ఈ రీతిగా దేవునిలో విశ్వాసంలో బలపరచడానికి ప్రభు సహాయం చేస్తూ బలపరుస్తూ వచ్చారు. తిరిగి ఈ గిద్యోను మళ్ళీ ఆ కళ్ళం యుద్ధకు వెళ్ళడము, కళ్ళం యుద్ధనే ఉండడం మనం చూడగలం. हम देखते हैं कि प्रभु परमेश्वर की बात सुन के गिदयोन किस तरह उस अन्य जाति के जो वेदी था उस जो खंबे थे उन सबको निकाल फेंके हैं और प्रभु के लिए कितने अचंभ कार्य उसने किया है। लेकिन यहाँ पे फिर से हम देखते हैं कि वो कल्याण से नहीं निकल रहा है। When we stand in the presence of the Lord, we have to leave certain things, the floor, what we are holding fast. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఏవైతే కొన్ని విషయాలు వదులుకోవాల్సి ఉంటది ఆ విషయాలు మనము వదులుకుంటూ రావాలి. और हमें भी इस बात की याद करना है कि जब हम परमेश्वर के सम्मुख में आते हैं या फिर ठहरते हैं, कुछ ऐसे चीज हैं जिसको हम छोड़ देना है। See, Lord thought that he is a mighty man of valor. He can do great things. No doubt, God has good opinion about him. But he is still clinging the floor, and he brought some fleece of the wool and put on the ground, and he is asking the Lord for a sign. చూడండి, ఆయన పరాక్రమముల బలాఢ్యుడే. మరి దేవుడు అతన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు, పిలుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ దేవుణ్ణి అతడు పరీక్షిస్తూ ఆ కళ్ళం యొద్ద గొర్రెబొచ్చు ఉంచినట్టు మనం చూడగలం. हम देखते हैं कि वो बहुत ही बलवान बलशाली था, योद्धा था। फिर भी हम देखते हैं यहाँ पे कि वो एक ऊन रखा है, जो भेड़ की ऊन को रख के प्रभु परमेश्वर को परीक्षा करना चाहता था। In verse 37, we can see that Gideon was demanding the Lord, now, if I'll put a fleece of wool in the floor, and if the dew be on the fleece only, and it be dry upon all the earth beside, then shall I know that thou wilt save Israel by mine hand, as thou hast said. It was a demand he put before the Lord. కాబట్టి ఇక్కడ దేవుని ఎదుట గిద్యోను ఒక షరతును, ఒక విషయాన్ని ఇస్తూ వచ్చాడు. నేను కళ్ళంన గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మరి మిగతా నేల మీద పడకూడదు అనేటువంటి ఒక మరి ఆ సూచనను దేవుని దగ్గర ఆయన డిమాండ్ చేస్తూ వచ్చాడు. और हम देखते हैं कि गिदयोन प्रभु परमेश्वर के सामने एक सवाल पेश कर रहा है। वो कहता है कि एक भेड़ी की ऊन कल्याण में रखूंगा, और यदि उसे केवल उस ऊन पर ओस पड़े और उसे छोड़ सारी भूमि सूखी रह जाए, तो प्रभु परमेश्वर के सामने एक पेशगी रखा है, एक सवाल कर रहा है। And in verse 38, Lord performed the miracle. And in verse 38, we can see that, and it was so, for he rose up early on the morrow and thrust the fleece together and wringed the dew out of the fleece, a bowl full of water. He squeezed the water out of the fleece. 38వ వచనంలో దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. మరి దేవుడు అతడు అడిగిన ప్రకారం చేశాడు. అందుకొరకే ప్రొద్దున లేచి ఏ బొచ్చు మీద అయితే మంచు కురుస్తూ వచ్చాదో ఆ యొక్క బొచ్చును నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండుతూ వచ్చాడు.
हम देखते हैं कि 28 वचन में 38 वचन में हम देखते हैं कि वहां पे गिदियोन ने सुबह सवेरा उठ के उस ओस को लेके उसको निचोड़ा और एक एक बर्तन पूरा पानी भर के वो भरा हुआ था उसके वजह से। So, verse 36 shows us the doubt of Gideon. చూడండి 36వ వచనము గిద్యోను యొక్క సందేహాన్ని తెలియజేస్తా ఉంది. वचन 36 हमें गिदियोन की संदेह को बतलाती है। And in verse 37, also 39 tells us the demands of Gideon. చూడండి 37వ వచనంలో 39వ వచనంలో గిద్యోను దేవుణ్ణి డిమాండ్ చేయడము అడగడం మనం చూస్తా ఉన్నాం. और हम देखते हैं 38 और 29 वचन में भी हम देखते हैं कि गिदियोन की जो मांगे थे वो हम देखते हैं। And in verse 38, we can see that. See, he asked the Lord, Lord performed the miracle. He can easily find out that by seeing that, oh, Lord did miracle according to my requirement. So he should keep quiet. But immediately he gathered the fleece and squeezed the fleece and collected the water from the fleece. All these things shows us the disobedience of Gideon. చూడండి ఆయన దేవుని సన్నిధికి నిలబడ్డాడు, దేవుని యొద్ద సూచన అడుగుతూ వచ్చాడు, దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు, ఆ యొక్క మంచు బొచ్చు మీద మాత్రమే కురిసేటట్టు చేశాడు. అయితే అక్కడికి ఆగిపోయి ఉండవచ్చు, దాన్ని చూసి ఉండవచ్చు, కానీ ఆయన బొచ్చును తీసుకొని మళ్ళీ దాన్ని నీళ్లతో పాత్రలో నిండు వరకు పిండడము ఇదంతా కూడా అతనిలో ఉన్నటువంటి అవిధేయతను కూడా చూపిస్తా ఉంది. हम देखते हैं कि गिदियोन प्रभु परमेश्वर से सवाल किया है और एक मांग उसने रखा है कि वो ऊन पर ही ओस गिरना है और प्रभु परमेश्वर 38 वचन के अनुसार उसने जवाब दिया है। उसको मान लेना था वैसे ही, लेकिन वो ऐसा नहीं किया। उस ऊन को लिया, उसको निचोड़ा, कटोरे भर पानी उसने भरा है। इसके द्वारा हम ये जानते हैं कि जो बात ना मानने की जो गिदियोन में बात थी उसके बारे में हम देखते हैं। And again in verse 39, and Gideon said unto the Lord, let not thine anger be hot against me, and I will speak but this once. Let me prove, I pray thee, but this once with the fleece. Let it now be dry upon the fleece, and upon all the ground let it be, there be dew. This is the second time again he is demanding. చూడండి మళ్ళీ ఈ 36, 37 వచనంలో 38 వచనంలో చూసి ఊరకుండవచ్చు. అయితే 39 వచనంలో దేవుని యొద్దకు వచ్చి మళ్ళీ ఒక సూచన అడుగుతా ఉన్నాడు. ఇంకొక మారే మరి నిన్ను శోధింపనిమ్ము అని అక్కడ దేవుణ్ణి అడగడము, డిమాండ్ చేయడము మనం చూస్తా ఉన్నాం. 29 वचन में फिर से हम देखते हैं, फिर गिदियोन ने परमेश्वर से कहा, यदि मैं एक बार फिर कहूं तो तेरा क्रोध मुझ पर ना पड़े। मैं इस ऊन से एक बार और भी तेरा परीक्षा करूंगा, अर्थात केवल ऊन ही सूखी रहे और सारी भूमि पर ओस पड़े। Let us all read together the book of Psalms 103, Psalm 103 verse 13 and 14. రండి మనమందరం కలిసి కీర్తనలు 103వ కీర్తన 13, 14 చరణాలు. भजन संहिता 103 13 और 14 वचन हम पढ़ेंगे। Like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. For he knoweth our frame, he remembereth that we are dust. So, in this much times, Gideon demanding, asking the Lord again and again, but Lord is considering his demands because he knows us, because we are simply a dust, and he knows our frame, how we are, how
in what situation we are, what conditions we are. Lord knows everything. That's the reason why He is considering us. చూడండి, ఇన్నిసార్లు గిదియోను దేవుని సన్నిధిలో దేవుని శోధించడము, దేవుణ్ణి పరీక్షించడము, ఆయన చేస్తున్నప్పటికీ, దేవుని యొద్ద అడుగుతున్నప్పటికీ, ఆ సూచనలు అడుగుతున్నప్పటికీ దేవుడు వాటన్నిటిని కూడా విని ఆయన జవాబిస్తా ఉన్నాడు. ఆయన వాటన్నిటిని కూడా మరి లెక్కలోకి తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ చదివిన వచనం ప్రకారం దేవునికి తెలుసు మనం కేవలము మంటివారమని, మనము ఏ రీతిగా నిర్మింపబడి ఉన్నామో దేవునికి తెలుసు. అందుకొరకే ఆయన మరి మనేలా ఆయన జాలి చూపిస్తా ఉన్నాడు. అక్కడ గిద్యోని ఎడల కూడా దేవుడు జాలి చూపిస్తూ వచ్చాడు. हम देखते हैं कि गिद्योन इतने बार प्रभु की परीक्षा लेने पर भी उन्होंने उसकी बात को माना है, क्योंकि हम जो वचन पढ़े हैं उसके अनुसार प्रभु पिता अपने लड़कों पर दया करने वाला है, और यह अपने दया उन पर जो डरवई मानते हैं उनके ऊपर वो रखता है, और वो स्मरण भी कर रहा है कि हम किस तरह बनाए गए हैं और हम केवल मिट्टी के ही बने हुए हैं. And in the life of Moses also, we could see that when Lord was talking to him, he simply questioning the Lord, asking some doubts, putting some doubts before the Lord. But Lord considered all his doubts and performed the miracles before him. కానీ మోషే జీవితంలో కూడా మనం గమనించగలం, దేవుడు మోషేను పిలిచినప్పుడు కూడా ఆయనకు కూడా అనేక సాకులు చెప్పడము, మరి సందేహాలు చూపడము, దేవుని అడగడము, ఆ రీతిగా మరి చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు వాటన్నిటినీ విన్నాడు. మరెంతో దీర్ఘశాంతంతో వాటిని విని అనేకమైనటువంటి సూచనలు, అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. हम जानते हैं कि मूसा के जीवन में भी बहुत सारे संदेह उसने रखा, प्रभु के सामने बहुत सारे सवाल किए हैं, फिर भी परमेश्वर उसके ऊपर अपना दया दिखाकर उसके द्वारा बहुत ही अचंभ कार्य किया है. The life of Hezekiah also, in the book of second book of Kings, chapter 20, verse 8, we can see there, Hezekiah, when Isaiah came and exhorted Hezekiah about his death, immediately Hezekiah asked about the sign. మరి హిజ్కియా జీవితంలో కూడా మనం ఈ రీతిగా సూచనలు అడగడం చూడగలం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో ఎప్పుడైతే ప్రవక్త యెషయా అతని యుద్ధకు వచ్చి మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి అతడు అక్కడ సూచనలు అడిగి దేవుని శోధిస్తూ వచ్చాడు. और हम देखते हैं कि हिजकिय्याह के जीवन में भी हम दूसरे राजा के 20वां अध्याय 8वां वचन के अनुसार वहां पे जब यशायाह उसने हिजकिय्याह ने पूछा कि यहोवा को जो चंगा करेगा, और उसको एक चिन्ह दिखाने के लिए कहा है. And in the life of Zacharias, in Luke's Gospel, chapter 1, verse 18, Zacharias said unto the angel, "Whereby shall I know this? For I am an old man, and my wife well stricken in years." చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా గురించి కూడా చూడగలం. జకరియా కూడా దేవుడు అతనికి వాగ్దానం చేస్తూ వచ్చినప్పుడు ఏ రీతిగా మరి నా భార్య అయితే వృద్ధురాలు, ఈ రీతిగా జరుగుతుంది, మీరు సెలవిచ్చినట్టు ఏ రీతిగా జరుగుతుందని సూచనలు అడుగుతూ వచ్చాడు. और हम देखते हैं कि लूका का पहला सुसमाचार 1 अध्याय 18 वचन के अनुसार जकरिया ने स्वर्गदूत से पूछा, यह मैं कैसे जानूं, क्योंकि मैं तो बूढ़ा हूं और मेरी पत्नी भी बूढ़ी हो गई है. इसके द्वारा एक सूचना उसने मांगी है. But in Zechariah's case, in verse 20, what happened? Behold, thou shalt be dumb and not able to speak until the day that these things shall be performed, because thou believest not my words, which shall be fulfilled in their season.
కాబట్టి 20వ వచనంలో మనం చూడగలము జకరియా విషయంలో మరి దేవుని దూత ద్వారా ఏం సెలవిస్తూ వచ్చాడు, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివైందు అని అతనితో చెప్పాను. देखते हैं कि 20वां वचन में भी हम देखते हैं कि और देख जिस दिन तक ये बातें पूरी ना हो ले उस दिन तक तू मौन रहेगा और बोल ना सकेगा, इसलिए कि तूने मेरी बात की जो तू अपने सामने पूरी होते हुए नहीं जाना है. In our lives also, many times we stand in the presence of the Lord. At the same time, we catch hold of the floors and asking the Lord with some doubts and demanding the Lord, showing the disobedience. All these things will be in the presence of the Lord sometimes. చూడండి, మన జీవితంలో కూడా మనం కూడా ఈ కళ్ళమునే పట్టుకొని ఉండడం, మరి మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క ప్రశ్నలతో, మన యొక్క సందేహాలతో దేవుని శోధించడం, దేవునికి అవిధేయత చూపించడం చేసే వరంగా ఉంటున్నాం. और अपने जीवन में भी कई बार हम इस तरह का जीवन जीते हैं कि हम वो खलियान को पकड़े हुए जकड़े हुए रहते हैं, उससे बाहर आने की चाहत बिल्कुल नहीं रहेगी. इस तरह की संदेह, इस तरह की परीक्षा प्रभु परमेश्वर की हम लगातार लेते रहते हैं. But Abraham was not like that. Without having any sign, when the Lord spoke to him, he simply put his obedience, he showed his obedience and put his faith in the word of the Lord and obeyed the Lord. కానీ అబ్రహాం జీవితంలో ఆ రీతిగా చేయలేదు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో మాట్లాడాడో పరిపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు, దేవుని యొక్క మాట యందు నమ్మకం ఉంచుతూ వచ్చాడు, దేవుడు చెప్పిన పని చేస్తూ వచ్చాడు. लेकिन हम देखते हैं कि अब्राहम के जीवन में इस तरह नहीं हुआ है, लेकिन प्रभु परमेश्वर की बुलावट को लेके वो बहुत ही निष्ठा से उसका पीछा हुआ है और उसी तरह किया है जिस तरह परमेश्वर ने उससे कहा है. In the case of Abraham, there was no sign. Simply believed. After belief only, he received a sign, the sign of circumcision. అండ్ అబ్రహాం జీవితంలో ఆయన ఏ సూచన కోరలేదు, అయితే ఆయన పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. ఆ దేవుని యొక్క మాటను విశ్వాసం ఉంచిన తర్వాతనే సున్నతి చేయబడినటువంటి ఆ విషయాన్ని, ఆ సూచనను దేవుడు చూపిస్తూ వచ్చాడు. हम देखते हैं कि अब्राहम के जीवन में इस तरह की विश्वास करने के बाद ही उसको वाचा दिया गया है और वाचा के अनुसार उसकी सुन्नति भी किए गई है. That we read in we can read in Romans, the epistle to Romans chapter 4 verse 10. ఈ విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూడగలం. और इस बात को हम रोमियो की 4th अध्याय और 10वां वचन में हम पढ़ सकते हैं. How was it then reckoned when he was in circumcision or in uncircumcision? Not in circumcision, but in uncircumcision. He received the sign of circumcision, a seal of the righteousness of faith, which he had at being uncircumcised. So, in verse 11 also is there, 10 and 11. 10-11 వచనాల్లో కూడా ఈ విషయాలు ఉన్నాయి. 10 और 11 वचन में इन बातों की विवरण दिया गया है. So, without any sign, he just believed. That is the reason why he became the father of many who have faith, who have come into the belief in the Lord. చూడండి, ఎలాంటి సూచన లేకుండా దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు, నమ్మకం ఉంచుతూ వచ్చాడు. అందుకొరకే
ఆయన విశ్వాసులకు తండ్రిగా అనేకులకు ఆయన మరి విశ్వాసంలో మాదిరిగా ఉంటూ వచ్చాడు. और हम देखते हैं कि इस तरह के विश्वास के जीवन बिताने के कारण वो कई लोगों की, अनगिनत लोगों की वो पिता के जैसा वो ठहराया गया है। So in verse 12 we can read that he received a sign that is only for to walk in the steps of the faith and to become a father of faith. So just for only that he received a sign, but his faith was before the sign. 12వ వచనంలో ఆయన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అవుటకు అతడు ఆ గుర్తుని పొందను. కాబట్టి ఈ యొక్క గుర్తు పొందుతూ వచ్చాడు. ఈ యొక్క సున్నతి అనేటువంటి గుర్తు అది అతడు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ సున్నతి అనేటువంటి గుర్తును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. और हम देखते हैं कि 12 वचन के अनुसार अब्राहम के जीवन में जब उसने विश्वास नहीं पाया है, उस समय से ही जब विश्वास की एक सूचना के द्वारा इस कथना के अनुसार जो प्रभु परमेश्वर की वो मार्ग दशा में चला है, उसके द्वारा ही बहुत ही अचंभ कार्य किए कर सका. The same we can see in the life of Lord Jesus Christ. When ఇదే he was on విషయాన్ని this మనం earth. Please. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన విషయాలను చూడగలం. और इसी तरह हम देखते हैं कि प्रभु परमेश्वर यीशु मसीह भी बहुत ही अचंभ कार्य किए हैं. He just believed his father and obeyed his father without any demands, without any disobedience. He simply showed his implicit obedience. That's the reason why God the Father exalted him. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాంటి మరి అవిధేయత కానీ ఇలాంటి మరి తిరుగు చెప్పడం కానీ ఏది చేయకుండా తండ్రి అయిన దేవుని యొక్క మాటలకు పరిపూర్ణంగా విధేయత చూపిస్తూ వచ్చాడు. యథార్థంగా ఆయన నమ్మకం ఉంచుతూ వచ్చాడు. కాబట్టే మరి దేవుడు అతన్ని గణపరుస్తూ వచ్చారు. और हम देखते हैं प्रभु यीशु मसीह ने पिता की बात को जैसे उन्होंने बताया है उसी तरह उसको निभाया है, किया है. निस्संदेह उसने सारी बात को पूरा किया है, इसलिए उसका नाम बहुत ही ऊंचा किया गया है, महान बनाया गया है. But God considered the faith of Gideon, although it is not that much big faith, but it may be a weak faith. God considered, that is the reason why in verse 40, Judges chapter 6 verse 40, and God did so that night. కాబట్టి గిద్యోని విషయంలో దేవుడు మరి వీటన్నిటినీ ఆయన అడిగిన వాటన్నిటిని కూడా చేస్తూ వచ్చాడు. ఆయన యొక్క మాటలన్నీ కూడా వినపాలన్నీ ఆలకిస్తూ వచ్చాడు. అందుకే 40వ వచనంలో అంటున్నాడు, ఆ రాత్రి దేవుడు అలాగూ చేసెను. और हम देखते हैं कि गिद्योन के जीवन में हालांकि वो इतना बड़ा विश्वासी नहीं था और इतना ही प्रभु के ऊपर भरोसा नहीं किया था, फिर भी प्रभु उस सारे बातों को नजरअंदाज करते हुए वो 40 वचन के अनुसार इस रात को परमेश्वर ने ऐसा ही किया. So here we can have a doubt in our lives also about Gideon. See, this man like a weak faith. How his name is written in the in the epistle of Hebrews chapter 11, the heroes of faith, he was listed. Why? కాబట్టి ఈ రీతిగా అతడు విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నాడు. మరి ఈయన పేరు గిద్యోని పేరు ఎందుకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డది అని మనకు సందేహం రావచ్చు. और हम इस तरह संदेह भी कर सकते हैं कि गिद्योन तो विश्वास के जीवन में इतना ताकतवर नहीं था, बलहीन था, फिर भी उसका नाम इब्रानियों की पत्री 11वां अध्याय में जो योद्धाओं की प्रार्थना की योद्धाओं के लेखा में उसकी
लेख क्यों नाम क्यों लिखा गया करके। See, Gideon's faith, a weak faith, is much greater than no faith. That's the reason why God considered him, God used him, God used him for the great purpose and wrote his name in the list of heroes, heroes of చూడండి faith. గిద్యోను విశ్వాసము అది బలహీనమైనటువంటి విశ్వాసంగా ఉన్నది, కానీ అవిశ్వాసం అయితే కాదు. అందుకొరకే ఆయన యొక్క పేరు ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం జాబితాలో చేర్చబడుతూ వచ్చింది. देखिए कि गिदोन की जीवन में विश्वास बहुत कमजोर था, फिर भी ना होने से अच्छा थोड़ी सी विश्वास उसने दिखाई है, इसलिए परमेश्वर ने उसका नाम वहां पे विश्वास योद्धाओं को उस लेख में लिखा है. So when we come into the presence of the Lord without any doubts, without any disobedience, any demands, simply if we put faith in the Lord, in the word of the Lord, in the due time, the rain will come and will wet our hearts, not the ground. చూడండి, మనం కూడా దేవుని యొక్క సన్నిధికి ఈ రీతిగా ప్రార్థనలో చేరి వచ్చినప్పుడు మరి ఈ గిద్యోను వల్ల కాకుండా మరి యథార్థంగా మరి ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి డిమాండ్స్ హక్కులను అడగకుండా మరి దేవుని యొద్ద విశ్వాసంతో నమ్మకంతో మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన కృప ద్వారా ఆ యొక్క మరి భూమిని కాదు కానీ మన యొక్క హృదయాన్ని ఆయన మంచుతో ఆ యొక్క వర్షంతో మన తడిపేవాడుగా ఉంటున్నాడు. और हमारे जीवन में भी गिदोन के जैसा हम निस्संदेह होके बिना कोई शर्त, बिना कोई संदेह करते हुए प्रार्थना के समय में अपने सारे पेशगियों को हम पेश करते हैं, तो प्रभु परमेश्वर हमारे हृदय को अपने बारिश से वो गीला करेगा, ना कि धरती को. Then we can see the miracles in our lives. అప్పుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలం. तब जाके अपने जीवन में बहुत सारे अचंभ कार्य होते हुए हम देखते हैं. So there are some weak times in the presence of the Lord. When we stand in the presence of the Lord, some weak times are there. Lord is considering, no doubt. At the same time, we have to understand where are the weak things. Are we demanding more, or just simply following, obeying the Lord? So when we estimate, or when we understand ourselves, then God will help us to grow in faith. కాబట్టి మన జీవితంలో మరి ఈ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి, దేవుని కొన్ని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఏ రీతిగా ఉంటున్నాను, నా యొక్క బలహీన పరిస్థితులు ఏమున్నాయి, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాను, ఏ విషయంలో దేవుణ్ణి డిమాండ్ చేస్తా ఉన్నాను, మరి నా పరిస్థితి ఏంటి అని మనము పరీక్షించుకోవాలి. మరి మనము ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ విషయాలన్నిట్లో మరి మనం పరిశీలించుకొని సరిచేసుకుంటున్నప్పుడు దేవుడు విశ్వాసంలో ఎదగడానికి, మరి ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. और हम इस बात की याद रखना है कि ये बात में कोई संकोच नहीं है कि हम जब परमेश्वर के सामने सम्मुख में ठहरते हैं, हम कई बार विश्वास के जीवन में हम छूट जाते हैं, बलहीन होते हैं, पर ये बात को हम याद रखना है कि जो हमारे पेशगी हैं, जो हमारे प्रार्थना विज्ञा जो हम प्रभु के सामने रख रहे हैं, ये उसको क्या हम प्रभु से बलवन से मांग रहे हैं, क्या हम किस तरह हैं, हम अपने आप को जांचना है और प्रभु के सामने अपने आप को दीन बनाना है. So let us stand in the presence of the Lord. Let us climb the power of the Lord, power of the resurrection, power of the blood, and simply put our faith in the word of the Lord. So let us expect great things from the Lord. Definitely Lord will do as in verse 40. God did so. He did it for Gideon. He can also do it for us in our case.
కాబట్టి రండి మనం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో మరి దేవుని సన్నిధికి వద్దాం. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి, ఆయన యొక్క రక్తపు శక్తి, మరి ఆయన యొక్క శిలువ శక్తుల కింద మనము మరి ఆయన సన్నిధికి వద్దాం. దేవుణ్ణి మరి విశ్వాసంతో అడుగుదాం. దేవుడు తప్పక మరి గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ 40 వచనంలో రాయబడినట్టు దేవుడు ఆ రాత్రి అలాగు చెప్పినబడినట్టు దేవుడు మన జీవితంలో, గిద్యోని జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు. దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయగలడు. आइए हम भी इस बात की विश्वास करें कि हम प्रभु यीशु मसीह की लहू की ताकत को हम पहचान सके और प्रभु की पुनरुत्थान शक्ति के मान लेते हुए, प्रभु की क्रूस की शक्ति को हम मान लेते हुए, इस बात के द्वारा हम अपने सारे जरूरतों को प्रभु पूरा करेगा। जैसे 40वें वचन में लिखा है, उसी रात परमेश्वर ने ऐसे ही किया है। Shall we pray? ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. గిద్యోనును మీరు వాడుకున్నారు. కొంత బలహీనమైన విశ్వాసం ఉంది. అయితే విశ్వాసం లేమైతే కాదు, బలహీనమైన విశ్వాసము లేమి కంటే ఎంతో గొప్పది. అందుకనే గిద్యోనును మీరు ఎంచుకున్నారు. బలమైన కార్యములు గిద్యోను ద్వారా చేశారు. గిద్యోను కొరకు మీరు పనిచేశారు. మా జీవితంలో కూడా కొన్ని బలహీనమైన సమయములు ఉంటున్నాయి. అటు వాటన్నిటిని మేము అధిగమించి మీ మాట మీద ఆధారపడి విశ్వాసం ఉంచి విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళటకు మీ యొద్ద నుండి గొప్ప కార్యములు చేయడానికి, మంచు ద్వారా ఆ గొర్రె బుచ్చును తడపడం కాదు, కానీ హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనములలో రాబడినట్లుగా అది మా హృదయములను కూడా తడుపుటకు సహాయపడమని మీకే సమర్పించుకుంటూ స్తోత్రం వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మా ప్రార్థన సమయం దీవించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.